మనిషిగా పుట్టినవాడు సంస్కారంతో పెరగాల. మీ నాన్నగారు మాకు బాగా తెలుసు. మరి ముద్దుకృష్ణనాయుడు గారు ఆయన ఎప్పుడూ కూడా ఆడవాళ్ళని కించపరచల. ఆయన ఎప్పుడు సిద్ధాంతపరంగా అందరితో పోట్లాడేవారు, అన్ని పార్టీలతో కూడా. అంతే తప్ప ఎప్పుడు కూడా వ్యక్తిగతమైనటువంటి దూషణలకు ఆయన పాల్పడినట్టు నేను చూడలేదు. ఆయనకు అంత మంచి పేరు ఉంది. అలాంటి ఆయన కడుపును పుట్టినటువంటి నువ్వు భానుప్రకాష్ ఎందుకు ఇంత దరిద్రంగా తయారయ్యావు? నువ్వేంటి అసలు? మొన్నటిదాకా నీ చరిత్ర ఏంటయ్యా? ఎందుకు ఈ విధంగా? నీకు అక్కలాంటిది కదా రోజా అంటే. అలాంటి ఆమె మీద అటువంటి పనికిమాలిన నిందలేస్తావా? వేస్తే లోకేష్ సంతోషిస్తాడనుకున్నావా? నీకేమైనా మినిస్టర్ ఇస్తాడనుకున్నావా? నువ్వు చేసే పనే ఏదో పని చేస్తా ఉన్నావు. నువ్వు చేసే అన్ని అక్రమ వ్యాపారాలు చేస్తున్నావు. మీ నాన్నకి నీతిమంతుడని పేరుంది. మరి ఆ రోజు ఆయనేమి సంపాదించుకోలే అక్రమంగా, అన్యాయంగా. కానీ ఈరోజు నువ్వు తెగబడి సంపాదిస్తున్నావు కదా. ఇసుకేమిటి? అన్ని రకాల వ్యాపారాలు చేస్తా ఉన్నావు. మైన్స్ ఏంటి? ఇన్ని రకాలుగా అక్రమ వ్యాపారాలు చేస్తూ ఈ విధంగా దారుణంగా ప్రశ్నించినందుకేమో మరి మినిస్టర్గా చేసినటువంటి రోజా గారి మీద ఇష్టం వచ్చినట్టుగా వ్యక్తిగతమైనటువంటి నిందలు తప్పురా. అట్లాంటి పిచ్చి పిచ్చి మాటలన్నీ మాట్లాడి మీ విలువను పోగొట్టుకున్నారు.